హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారి పరిపాలన నచ్చక ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది రాజీనామా కూడా చేయడం రీసెంట్గా మనం కూడా చూసాం. అండ్ మరొక 60 మంది రెడీగా ఉన్నారు. ఒక లిస్ట్ బయటకు వచ్చింది. ఆ లిస్టులో ఊహించిన వారి పేర్లు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. సో మరి ఆ 60 మంది ఎవరు, ఆ లిస్టులో ఉన్న పేర్లు ఎవరు? అంటే ఇది వార్త ఇప్పుడు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల తరువాత వాళ్ళ మొత్తం మంత్రులతో కానీ క్యాబినెట్తో కానీ లేదంటే సభ్యులతో 151 మందితో కూడా సమావేశం ఏర్పరిచి వైనాట్ 175 అనే నినాదం ఇచ్చాడు ఆయన. అంటే 151 కాదు, 175 ఎందుకు మనవు కాకూడదు అనే ఉద్దేశంలో. సో ఆ సభలోనే ఆయన సభాముఖంగా తెలియజేసింది ఏంటంటే 175 స్థానాలు మనకే రావాలి. అండ్ మోర్ ఓవర్ సుమారుగా 40 మంది, అప్పుడు 40 మీరు ఇప్పుడు 60 అంటున్నారు కానీ 40 మెంబర్స్ వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మొండి చేయి చూపించే అవకాశం ఉన్నట్లుగా అప్పుడే వార్తలు వచ్చాయి. సో 40 మంది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి అంతగా ప్రజాదరణ లేదు, వాళ్ళు ఈసారికి గెలిస్తే డిపాజిట్లు కూడా దక్కవు, కాబట్టి ఆ స్థానంలో సరైన అభ్యర్థిని పెట్టడం ఒక ఉద్దేశం. రెండోది జంబ్లింగ్, ఇటు వాళ్ళని ఆ స్థానంకి అక్కడ వాళ్ళని ఇక్కడికి మార్చే, ఒకే జిల్లాలోనే ఈ స్థానం నుంచి ఈ నియోజకవర్గం ఒకరిని ఆ నియోజకవర్గం అలా మార్చే ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు చంద్రబాబు గారి అరెస్టు తర్వాత బాగా మారిపోయాయి. ఈ సర్వేలు కూడా క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే చంద్రబాబు గారు టీడీపీకి జనసేన కూటమికే విజయం దక్కుతుంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని కూడా జనాలు వెక్స్ అయిపోయారనే ఉద్దేశం మీద అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే నిన్నటికి నిన్న 2 ఎమ్మెల్యేలు, ఒకరు మంగళగిరి రామకృష్ణారెడ్డి గారు, తర్వాత దేవన్ రెడ్డి మన గాజువాక ఆయన ఒకరు, ఇద్దరు నిన్న ఒకే రోజు రిజైన్ చేశారు. విశేషం ఏంటంటే అసెంబ్లీ ఎమ్మెల్యే స్థానానికి అలాగే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. సో దాన్ని ఎలా చూడాలో మీకు క్లారిటీ వచ్చిందిగా. అంటే ఇదే పంధాలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఆయన వెళ్తున్నప్పుడు చాలామంది కొన్ని సందర్భాల్లో రాత్రిపూట ఎక్కడైతే బస చేస్తున్నారో ఆ బస చేసే వచ్చే చోటికి కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కలిశారని అప్పట్లోనే వార్త వచ్చింది, కలుస్తున్నారు అని. నిజం అది, కలుస్తున్నారని. అయితే మరీ 40 మంది కలిశారని కాదు, ఒక 3-4 కలిశారు. కొంతమంది పరోక్షంగా ఫోన్లో మాట్లాడడం కూడా జరిగింది ఆ నియోజకవర్గం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు. ఊరికే కానీ బయటికి చెప్పడం ఏంటంటే మా దాని నుంచి వెళ్తున్నారు కదా, సెక్యూరిటీ మేమే చూసుకోవాలి కదా, ఇష్యూస్ అవ్వకుండా మేమే కంట్రోల్ చేసుకోవాలన్నట్టు కూడా కొంతమంది తెలియజెప్పడం. ఊరికి కవరింగ్ అనుకోండి, రాజకీయాలు ఏదైనా సాధ్యమేనండి. సో అలా అన్నారు. సో ఎప్పుడైతే మీరు అంటున్న ఇప్పుడు 60 మెంబర్స్ అంటున్నారు, నిన్న ఆ ఇద్దరు రాజీనామా చేశాక అది వాస్తవమేనేమో అనిపిస్తుంది. అది ఇంక రూమర్ కాదు. అంటే దాంతోపాటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, కుటుంబం రిలేషన్స్ ఏవో ఉన్నాయి. ఆయన కూడా నిన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ మీరు కార్యకర్తలు మీరు చెప్పండి, మీరు గట్టిగా పనిచేస్తారంటేనే నేను పోటీ చేస్తాను, లేదా గమ్మును ఉంటాను, నేను ఏ పోటీ చేయను, ఎందుకు మనకి అవసరమా, లేదు మీరు నిలబడతారని అంటే చెప్పండి అంటూనే మనం ఎంత చేసినా అక్కడ పెద్దగా ప్రాధాన్యత ఉండదు, మనం ఇలా చేస్తున్నా కూడా వాళ్ళకి తెలియట్లేదు ఎందుకో అన్నట్టుగా. అక్కడ అంటే అర్థం ఏంటి, ఆ పార్టీ అధిష్టానానికి తెలియట్లేదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదనే కదా. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులు, వైసీపీ కోసం పాటుపడే వ్యక్తులే అలా మాట్లాడితే మీరు ఇంక దాన్ని ఊహించుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఎలా రాసుకున్నా మీ ఇష్టం. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్గా నేను 2 బయటకు వచ్చేసారు. నెక్స్ట్ చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఎలా ఉన్నారంటే మంచి నియోజకవర్గాల నుంచి వచ్చారు. మంగళగిరి కీ పాయింట్ కదా, అంటే క్యాపిటల్, అమరావతి క్యాపిటల్లో ఉన్న ఏరియా రీజన్లో ఉన్నది. గాజువాక అంటే ఇప్పుడు వైజాగ్ గాజువాక ఎలా ఉంటాయంటే పవన్ కళ్యాణ్ మీద గెలిచారంటే మీరు అన్నట్టు కరెక్టే. మంచి, ఇప్పుడు మొన్న వెంకటరమణారెడ్డి గారు ఎలాగైతే గెలిచారు కామారెడ్డిలో, అంత కీ పాయింట్ ఉన్న ప్లేసుల్లోనే రిజైన్ చేస్తే దాన్ని ఎలా చూడాలి చెప్పండి. ఖచ్చితంగా బ్యాడ్ సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి కదా. అది మరి అది ఆయన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కాదు, చాలామంది నాకు తెలిసిన మా మిత్రుడి తాలూకా మావయ్య అవుతారు, ఆయన అక్కడ గుంటూరులో పేరు అనవసరం వద్దులేండి, మళ్ళీ ఇంకా బయటికి తెలిస్తే
వాళ్ళకి మళ్ళీ ఇష్యూ అవుతాయి. ఆయన ఒక ఎమ్మెల్యే, బట్ ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ అంతా హైదరాబాద్లో చేసుకుంటున్నాడు. అంటే అక్కడ ఆల్రెడీ ఇంకేం లేదు, గ్రోతు ఇంకా క్లియర్ అయిపోయింది. అక్కడ ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు కొనుక్కోవాలనేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఎక్కడ 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు. వాల్యూ పడిపోయింది. సో ఏదైతే క్యాపిటల్ డెవలప్ చేస్తాము లేదంటే ఇంకేదో అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసుకుంటున్నారుగా. అంటే అర్థం ఏంటి, ఇంకా అక్కడ లేదు, సీన్ అయిపోయింది. కాబట్టి ఎమ్మెల్యే పదవి గెలుస్తామో లేదో తెలియదు కాబట్టి శుభ్రంగా మన వ్యాపారాలు మనం చేసుకుంటే బెటరు అనే ధోరణిలో నాకు తెలిసిన మా మిత్రుడి తాలూకు మేనమామే కాదు, అలాగే ఒక 10 మంది ఉన్నారు. ఈసారి మనకి టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదురా బాబు, ఎలాగో ఖర్చు పెడితే గెలవలేము, ఖర్చు పెడితే అదొక 40-50 కోట్లు నష్టం, తిరగాలి, మెంటల్ టెన్షను, దాని బదులు మన బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వ్యాపారాలను చేసుకోవచ్చు. ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువగా హైలైట్ అవ్వకుండా ఉన్న ఎమ్మెల్యేలు అభిప్రాయం ఇది. ఇప్పుడు ఆల్రెడీ నోరు పారేసుకున్న ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు, ఇంకా వాళ్ళకి వచ్చిన మార్కే, వాళ్ళ భవిష్యత్తు ఏంటండి. అటు వ్యాపారాలు చేసుకోలేరు, ఎందుకు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే వాళ్ళని వదిలిపెట్టరు కదా. అంటే వదిలిపెట్టాలనుకున్నా స్థానికంగా ఉండే ప్రజలు వదిలిపెట్టరు. మీకు అర్థమవుతుందా? ఎవరెవరైతే ఆ సదరు వ్యక్తులు అదే ఇబ్బంది పడ్డారో, ఎవరెవరైతే చాలా ఇబ్బందులు కేసులు ఫైల్ చేసినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ స్థానికంగా ఉండే, ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్స్క్యూజ్ చేసినా స్థానికంగా ఉండే కార్యకర్తలు వ్యక్తులు ఎక్స్క్యూజ్ చేయరు కదా. అలాంటి వాళ్ళు ఇంకా ఏ పార్టీకి కూడా వెళ్ళలేరు. అందుకే అంతగా నోరు పారేసుకుంటుంది. ప్రాబ్లం ఏంటంటే ఇదే ప్రాబ్లం. మిగతా న్యూట్రల్గా ఉన్నారు 151 మందిలో 4-5 మంత్రులే కదా రెస్పాండ్ అయ్యేది. ఎమ్మెల్యేలు కూడా 3-4 కదా, మిగతా ఎవరు రెస్పాండ్ అవుతున్నారు? మిగతా 151లో ఇప్పుడు 111 మంది తీసేయండి, 140 మంది ఎవరెవరో ఏంటో తెలుసా మీకు? ఎక్కడైనా తెలియదు. సో వాళ్ళందరూ ఏంటి, వాళ్ళల్లో మీరు అనుకుంటున్నట్టుగా 60 మందికి ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఇవ్వకపోయినా పర్లేదు బాబు ఎలాగా గెలిచి నష్టపోయి డిపాజిట్లు కోల్పోవడం ఎందుకు? అంటే వాళ్ళు కూడా హైలైట్ అయింది, ఏదన్నా ఇష్యూ వస్తే దాన్ని పరిష్కరించడం కానీ, సమస్యను పరిష్కరించడం కానీ, అభివృద్ధి బాగా చేశారని కదా సార్. అంటే వేరే రకంగా వచ్చినాయి, ప్రత్యర్థులను తిట్టడం, అసెంబ్లీలో తిట్టుకోవడం. అదేలేండి, ఈ సోకాల్డ్ 10 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా పక్కోడిని తిట్టి హైలైట్ అయిందే తప్ప, వీళ్ళు సొంతంగా ఇప్పుడు ఒక డైనమిక్ లీడర్ బాబు, వీడు మంచి ప్రాజెక్టులు తెచ్చాడు, నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్టేజ్ మీద కూడా చాలా బాగా మాట్లాడాడు, మన రాష్ట్రం కోసం మంచి ప్రాజెక్టులు తెచ్చాడు అని ఎక్కడా లేదుగా. అలాగొచ్చిన డైనమిజం కాదు అది, పక్కోడి మీద దుమ్మెత్తిపోసి ఊరికే నోరు పారేసుకుని వచ్చిన డైనమిజమే. సో దాన్ని ఏమంటారంటే వీళ్ళు కూడా దాన్ని ఏమంటారు, మేము కూడా సోషల్ మీడియా బాగా వైరల్ అవుతున్నామని ఫీల్ అవుతున్నారేమో వాళ్ళు. సో అలాంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఇంకా తప్పదు, ఆ స్థాయికి వెళ్ళి మాట్లాడేశారు కాబట్టి ఇప్పుడు 3 నెలల నుంచి ఎవరు విమర్శించట్లేదు. మీరు అబ్జర్వ్ చేశారా? ఎక్కడ ఒక ప్రెస్ మీట్ లేదు, ఎక్కడ ఎవరి గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడారు, జనసేన కూటమి నెక్స్ట్ వస్తే, టీడీపీ జనసేన కూటమి వస్తే మిమ్మల్ని ఆదుకుంటుంది, ఈ ప్రభుత్వం ఇంకా అయిపోయింది సీన్ అని మాట్లాడుతున్నారు. మీరు ఆయన మరి కౌంటర్గా వీళ్ళు ఎవరో మాట్లాడాలిగా, ఎక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? తెలిసిందే కదా సార్. ఎందుకు మాట్లాడట్లేదు అంటే వాళ్ళకి కూడా అర్థమైపోయిందా? ఆ 60 మందిలో వాళ్ళు కూడా ఉన్నారా? మరి మీకే తెలియాలి. సో కాబట్టి ఇంతమంది పరోక్షంగా కొంతమంది ఏంటంటే మరీ పార్టీ ఎలక్షన్స్ ముందెళ్తే పార్టీ జంపింగ్కి ప్రాధాన్యత ఉండదేమో అనే ఉద్దేశంలో కొంతమంది ముందుగానే రిజైన్ చేస్తున్నారు, ఇంకొంతమంది దగ్గరగా వచ్చి రిజైన్ చేస్తారు, ఇంకొంతమంది నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ మా మిత్రుడి తాలూకు మామయ్య అని, అలాంటి వాళ్ళు సైలెంట్గా ఏ రిక్వెస్ట్ చేయరు బాబు, ఈసారి సీటు గురించి కూడా ట్రై చేయరు. ఎందుకు పోటీ చేసినా ఓడిపోతాం, మనం పోటీ చేయకుండా ఉంటే మన డబ్బులే మనం మిగులుతాయి, బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు, ఇదే కాన్సెప్ట్. ఓకే. సో మీరు అంటున్నట్టు 60కి పెరుగుండొచ్చు, ఎందుకంటే ఆ వేవ్ బాగా చంద్రబాబు గారు రాసిన తర్వాత వేవ్ చేంజ్ అయిపోయిందండి సమీకరణాలు. ఎందుకంటే చాలామంది కూడా జెన్యున్గా ఉండే వైసీపీ కార్యకర్తలు కూడా నాతో అన్నది విషయం ఏంటంటే, అనవసరంగా కెలుక్కున్నారా చంద్రబాబుని, కెలుక్కోకుండా ఉన్నా కనీసం మా పథకాలతో మేము జనాల్లోకి వెళ్ళినా గెలిచేవాళ్ళం ఏమోరా అని నా మిత్రుడు ఒకడు అన్నాడు. ఏమోరా, అభివృద్ధి లేకపోయినా మా పథకాలతోనే గెలిచేవాళ్ళం ఏమోరా అని ఒక నిర్లిప్తత వ్యక్తం చేశాడు నా మిత్రుడు. నా క్లోజ్ ఫ్రెండే ఒక ఆంధ్రాలో ఒక పల్లెటూరు ఒక గ్రామానికి సర్పంచ్ వాడు. ఓకే. సో అటువంటి వాళ్ళే అలాగా నిర్లిప్తత వ్యక్తం చేస్తే మరి సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి, నాయకుల పరిస్థితి ఏంటి? నాయకులు అంటే ఇంకా తప్పదు, అటు వెళ్ళలేరు ఇటు వెళ్ళలేరు, కాము టికెట్ ఇస్తే పోటీ చేద్దాం లేకపోతే లేదనుకున్నాం. ఇప్పుడు మంగళగిరి నుంచి రాజీనామా చేసిన రామకృష్ణారెడ్డి గారు కూడా నియోజకవర్గ అభివృద్ధి లేదని చెప్పేసి చెప్తున్నారు ఆయన.
క్యాపిటల్ రీజియన్లో ఉంది మంగళగిరి. ముఖ్యంగా ఎక్కువ మంది భూముల్ని క్యాపిటల్కి అమరావతికి ఇచ్చి ఇప్పుడు ఏ డెవలప్మెంట్ లేక కావాలని అలా బీడు భూములా వదిలేసి చేయడం వల్ల ఎక్కువగా నష్టపోయింది మంగళగిరి ప్రాంతవాసులే. ఇంక వాళ్ళు ఎట్లా ఖచ్చితంగా ఎలా గెలుస్తారు అనుకున్నారు? ఏదో మార్పు చూద్దాంలే చేస్తాడులే అనుకున్నారు కానీ ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారని అనుకోలేదుగా. సో సార్ మంగళగిరి డౌటే లేదు. ఎవరు నిలబడినా ముఖ్యం అధినేత వచ్చి నిలబడినా కూడా కష్టమే మంగళగిరి. ఓకే, అలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.